అంటే మీ ఇంగ్లీషు చాలా చక్కగా మాట్లాడడానికి ఉపయోగపడేటువంటి పాట ఇది ఇంగ్లీష్లో. కాబట్టి ఎక్కువ మంది నెగ్లెక్ట్ చేస్తారు, నెగ్లెక్ట్ చేసి ముందుకెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. అలాంటి వాళ్ళకి ఈ టెన్సెస్ మనం చెప్పింది మీకు బాగా అర్థమైతే మీకు ఎక్కడికక్కడ దీన్ని ఎట్లా వాడాలి అనేది మనం డిస్కస్ చేసుకోవచ్చు. రైట్, ఈ టెన్సెస్ అనేది మనకి ఇంగ్లీష్లో ఒక వెర్బ్కు మాత్రమే ఉంటుంది. ఫస్ట్ పాయింట్, ఈ టెన్సెస్ అనేది మనకి ఇంగ్లీష్లో వెర్బ్కు మాత్రం. మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి 8. నౌన్, ప్రొనౌన్, వెర్బ్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ లాంటివి ఉన్నాయి. వాటన్నిటిలో కూడా మనకి టెన్స్ అనేది వెర్బ్ గురించే మనకి ఉందన్నమాట. ఎందుకు వెర్బ్ గురించి ఉంది అంటే వెర్బ్ అనేది పనికి సంబంధించింది. టెన్సెస్ కూడా మనకి పనికి సంబంధించినయే. టెన్సెస్ కూడా మనకి పనికి సంబంధించినయే. కాబట్టి ఈ టెన్స్ అంటే మనం ఏం చెప్తామంటే టైమ్ ఆఫ్ యాక్షన్ అని చెప్తాం. టైమ్ ఆఫ్ యాక్షన్, పని ఎప్పుడు జరిగింది అని చెప్పేదాన్ని మనం